తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికారు. దర్శనానంతరం దేవస్థాన అర్చకులు వీరికి ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని, హిందూ మతాన్ని మాత్రమే విశ్వసించే వాళ్లను శ్రీవారి ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఇతర ఆలయాల్లో ఉద్యోగులుగా నియమించాలని కోరారు. బద్వేలు ప్రాంతంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమంలోని కట్టడాలను కూల్చివేయటం బాధాకరమన్నారు. జరిగిన తప్పిదానికి మంత్రి లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణ కోరుతూ సొంత నిధులతో తిరిగి కట్టడాలను నిర్మిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయాలు రావటం మంచి పరిణామమని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం అత్యంత ఆనందదాయకంగా భావిస్తున్నాం. నాతో పాటు ఈరోజు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా పోలానంద్ గారు, దయాకర్ రెడ్డి గారు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను తిరుమలలో స్వామివారి సేవలో పనిచేసే విధంగా పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక చక్కటి నిర్ణయం. నేను పాలకవర్గాన్ని, ఈఓను, జేఈఓను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. ఈ విషయంలో వెనక్కి వెళ్ళకోకుండా ఏదైతే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల విశిష్టతను, ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అన్ని మతస్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కొంత వేగవంతమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఇతర శాఖలకు కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ తిరుమలకు సంబంధం లేకోకుండా, టీటీడీకి సంబంధం లేకుండా వాళ్ళను ఇతర బాధ్యతల నుంచి తొలగించి వారిని వేరే బాధ్యతలకు పంపాల్సినటువంటి అవసరం.